రైట్. హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు మనము డిఎస్సి హెచ్జిటి సిలబస్లో భాగంగా మరి ఇక్కడ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను చూడడము జరుగుతుంది. దానిలో భాగంగా 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏమిటో చూస్తాము. ఈరోజు నుంచి ప్రతిరోజు తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి లెసన్స్ మన టిఎల్జీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. అప్డేటెడ్ క్లాసెస్ అనేటువంటివి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఎవరైతే హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా పనికొస్తుంది తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు. మరి ఈ హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను క్లాస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడము జరుగుతుంది. నోటిఫికేషన్ అని అంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, ఇది 3వ తరగతి తెలుగు వాచకం. దీని పేరు ఏం పేరు అని అంటే జాబిలి 3. జాబిలి 3. రైట్. ఈ జాబిలి 3 తీయగానే మనకు కపిలవాయి లింగమూర్తి రాసినటువంటి ఒక గేయం అయితే మనకు ఉన్నది. డాక్టర్ కపిలవాయి లింగమూర్తి రాసినటువంటి ఒక గేయం అయితే మనకు ఇక్కడ కనపడతా ఉన్నది. ఏంటిది ఈ గేయము అని చూసినట్లయితే, బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి గేయం ఇది. బాలల్లారా బంగారు కొండల్లారా. ఈ బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి గేయాన్ని రాసింది ఎవరు అనంటే డాక్టరు కపిలవాయి లింగమూర్తి. ఈయననే కపిలవాయి లింగమూర్తి అని అంటారు ఈయనని. ఏంటిది ఆ గేయం ఒకసారి పల్లవి చూసినట్లయితే, బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే, మన దేశానికి సంపద మీరే, మానవత్వపు మచ్చులు మీరే, బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే, మన దేశానికి సంపద మీరే, మానవత్వపు మచ్చులు మీరే. ఇది బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే అనేటువంటి పాట రాసింది ఎవరు అనంటే డాక్టరు కపిలవాయి లింగమూర్తి గారు రాసిండు. మనము 3వ తరగతి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ పాట అయితే మనకు కనిపిస్తుంది. జాబిలి 3 తెలుగు వాచకము. ఓకే, మరి ఇక్కడ చూద్దాము దీంట్లో మరి విషయ సూచిక ఏమున్నది, ఏమేం పాఠాలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఇందులో అయితే చూద్దామండి. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ప్రతిజ్ఞ ఉంది. భారతదేశం నా మాతృభూమి రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఓకే, ఈ రూపకల్పనలో ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటిది ఇదంతా విషయ సూచిక. ఇక్కడికి మరి ఇక్కడ చూద్దాం. ఈ విషయ సూచిక విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పాఠం పేరు వానదేవుడ. ఈ వానదేవుడ అనేటువంటిది ఇతివృత్తం వచ్చేసేసి పర్యావరణము, ప్రక్రియ వచ్చేసేసి గేయము. ఇక నెల అవసరం లేదు, మనకి ఏ నెల చెప్పాలనేటువంటిది అవసరం లేదండి. వానదేవుడ అనేటువంటి పాఠ్యాంశము, ఇతివృత్తము పర్యావరణము, ప్రక్రియ గేయం. తర్వాత బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది 2వ పాఠం. ఈ బాలభీముడు పాఠ్యాంశం ఇతివృత్తం ఇతిహాసము, ప్రక్రియ వచ్చేసేసి కథ. తర్వాత అమ్మ అనేటువంటి పాఠం ఉంది. ఇది ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి లేదా విలువలు. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి అమ్మ అనేటువంటి పాఠ్యాంశము, ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. ఇక్కడ ఏం లేదండి, ఒక గేయం ఉంటుంది, ఒక కథ కానీ వేరేది విలువలకు సంబంధించింది కానివ్వండి ఏదైనా పెట్టేసి మళ్ళీ ఒక గేయం ఉంటుంది. ఈ 3వ తరగతి 4వ తరగతి మొత్తం గేయాలతోటే తెలుగు పాఠ్యపుస్తకం అనేటువంటిది ఉంటది. ఎందుకంటే అప్పుడప్పుడే మరి
తెలుగు మీద మమకారం పెంచుకుంటున్నటువంటి సమయంలో, తెలుగు మీద ఇంట్రెస్ట్ ఆసక్తి పెంచుకున్నటువంటి సందర్భంలో ఈ గేయాల ద్వారా పిల్లల్లో మరి పఠనాసక్తి అనేటువంటిది పెంపొందించడం కోసం అయితే ఈ గేయాలను అయితే ఇక్కడ పెట్టడము జరిగింది. తర్వాత దయ అనేటువంటిది భూతదయ ఇతివృత్తము, ప్రక్రియ వచ్చేసి కథ. మన పండుగలు అనేటువంటిది పండుగలకు సంబంధించి, ఇది ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. తర్వాత కాకుల లెక్క, కాకుల లెక్క అనేటువంటిది హాస్యము ఇతివృత్తము, ప్రక్రియ వచ్చేసి కథ. తర్వాత లేగదూడ, ఇక్కడ ఇతివృత్తము భూతదయ, ప్రక్రియ గేయం. నీటి అందాలు ఇతివృత్తము దర్శనీయ స్థలాలు, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. నెక్స్ట్ మతిమరుపు ఈగ ఇతివృత్తము హాస్యము, ప్రక్రియ కథ. ఏమేమి చూడాలి ఇతివృత్తము ప్రకృతి పరిశీలన, ఇక్కడ ప్రక్రియ వచ్చేసి గేయము. వేమన శతకం 3వ తరగతిలోనేమో వేమన శతకం ఉంటుంది, 4వ తరగతిలోనేమో సుమతి శతకం ఉంటుంది. వేమన శతకము విలువలు పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి విలువలు, ఇక్కడ ప్రక్రియ వచ్చేసి పద్యాలు. తర్వాత తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. తర్వాత తోటతల్లి ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి పర్యావరణము, ప్రక్రియ వచ్చేసి గేయం. తర్వాత తోటతల్లికి అనుబంధంగా ఒక పాఠ్యాంశం ఉన్నది, పక్షులు, ఇతివృత్తము పర్యావరణము, ప్రక్రియ గేయం. మహాత్ముడు ఇతివృత్తము స్ఫూర్తి, ప్రక్రియ వ్యాసం. ఆట బతుకు ఇతివృత్తము పిల్లల ఆసక్తులు లేదా నైపుణ్యాలు, ప్రక్రియ వచ్చేసి గేయం. చెట్టు కోరిక ఇది కాల్పనికత, ఇతివృత్తం వచ్చేసి సృజనాత్మకత, ప్రక్రియ వచ్చేసి కథ. తర్వాత కొబ్బరి బోండము హాస్యము, చిత్రకథ. ఓకేనా, ఇది 3వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. మొత్తము 14 పాఠ్యాంశాలను ఇక్కడ పెట్టడం జరిగింది. కొంచెం 3వ తరగతి కొంచెం లెంతీగా ఉంటుంది, తర్వాత 4వ తరగతి 5వ తరగతి కొంచెం తక్కువనే ఉంటాయి పాఠాలు. ఇక్కడనైతే కొంచెం ఎక్కువనే పాఠాలు అనేటువంటివి ఉంటాయండి. ఇక తర్వాత సంసిద్ధత పాఠాలు అనేటువంటివి ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. డైరెక్ట్ పాఠ్యాంశాలలోకి వెళ్ళిపోదాం. 3వ తరగతికి సంబంధించి ప్రతిరోజు ఒక అర్ధ గంట 30 గంట సేపు చెప్పుకుందాం ఇట్లా. ఇక చూడండి, ఇదంతా సంసిద్ధత పాఠాలు కాబట్టి అంటే 2వ తరగతిలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ పునశ్చరణ చేస్తూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సంసిద్ధత పాఠాలు అని అంటారు. ఓకే, తర్వాత మనకు మొట్టమొదటి పాఠం పేరు ఏం పేరు అని అంటే వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశం చూసినట్లయితే వర్షం పడతా ఉన్నది, ఇక్కడ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఈ ఆడుకుంటున్నటువంటి సందర్భంలో పిల్లలు పేపర్ తోటి పడవలు చేస్తున్నారు. చూడండి, ఈ పేపర్ తోటి పడవలు చేసేసి ఆ నీళ్లు పోతున్నటువంటి సందర్భంలో ఆ నీళ్ళల్లో ఈ పేపర్ పడవలు అనేటువంటివి వదులుతా ఉన్నారు. అంటే ఇక్కడ వానదేవుడు, వాన రావాలి, వానలు కురవాలి వానదేవుడు అంటూ ఇక్కడ ఈ గేయం అనేటువంటిది ఉంటది. మరి ఇక్కడ ఈ వానకు సంబంధించి అనేకమైనటువంటి పాటలు కూడా రాశారు. తెలంగాణ ఉద్యమంలో హోరెత్తించినటువంటి పాట ఏందో చెప్పగలుగుతారా? కామెంట్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో హోరెత్తించినటువంటి పాట ఒకటి ఉంటది, అదే జయరాజు రాసినటువంటి పాట వానమ్మ వానమ్మ అనేటువంటి పాట. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. శెలలో నీళ్లు లేవు, శలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండేందుకు గుడిసె లేక, తినేందుకు తిండి లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇది జయరాజ్ రాసినటువంటి పాట అండి.
జయరాజ్, జంగు సైరన్ జయరాజ్ అని అంటారు. సింగరేణిలో ఫిట్టర్ ఉద్యోగిగా పనిచేసినటువంటి జయరాజ్. జయరాజ్ అనగానే మనకు అనేకమైనటువంటి పాటలు గుర్తొస్తాయి. ఎవ్వరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు, జాజి మల్లెల పువ్వులు. ఇది జయరాజ్ దే పాట. పైడి జయరాజ్ వేరు, ఆయన హిందీలో హీరో. ఈయన ఈ జయరాజ్ వేరు. ఈయన తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులలో, ప్రజా వాగ్గేయకారులలో ఒకడు జయరాజ్. అనేకమైనటువంటి పాటలు రాశాడు జయరాజ్ గారు. ఈ జయరాజ్ రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి పాటల్లో వానమ్మ వానమ్మ అనేటువంటి పాట, ఇంకా ఆయనకు నచ్చినటువంటి పాట నిన్నెట్టా మరచిపోదును చేరాలా, నిన్నెట్టా మరచిపోదును చేరాలా. అంటే ట్యూన్ వేరే విధంగా ఉండొచ్చేమో కానీ నిన్నెట్టా మరచిపోదును చేరాలా అనేటువంటి పాట రాసింది ఎవరు అని అంటే జయరాజే. జయరాజ్ అనగానే మనకు ఆర్ నారాయణమూర్తి తీసినటువంటి సినిమాల్లో అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. అనేకమైనటువంటి పాటలు. ఓ కొండలో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కనాయి, నవభారతమే రాయాలన్నా, నవభారతమే రాయాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. జయరాజ్. వందనాలమ్మ వందనాలమ్మ అనేటువంటి పాట కూడా జయరాజే రాసిండు. కాకితో కపురంపాను అనేటువంటి పాట కూడా జయరాజ్ రాసిండు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చేటువంటి వెన్నెల కూడా జయరాజ్ రాసిండు. అంటే ఇది తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లెలు మలిసాయిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లెర్లు మలిసాయిరా తెలంగాణ అని కూడా జయరాజు మనకు తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసిండు. ప్రజా వాగ్గేయకారులలో ప్రసిద్ధమైనటువంటి వాగ్గేయకారుడు జయరాజు. గోరటి వెంకన్న, గూడ అంజయ్య, గద్దర్, జయరాజ్ గొప్ప ప్రజా వాగ్గేయకారులు వీళ్ళు. ఓకే, మరి ఇక్కడ వానదేవుడు అనేటువంటిది వచ్చేసరికి నాకు జయరాజ్ అన్న గుర్తొచ్చిండు కాబట్టి జయరాజ్ గురించి చెప్పడం ఇక్కడ జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఈ వానల గురించి, వర్షం గురించి మనకు పల్లా దుర్గయ్య గారి యొక్క పాఠం కూడా ఉంటుంది. వర్షం 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 అది పద్య ప్రక్రియ, ఇది గేయ ప్రక్రియలో రాసిండ్రు ఇక్కడ వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశం. చూద్దాం ఇక్కడ ఈ పాఠ్యాంశం గేయము. వానల్లు కురవాలే వానదేవుడా, చూడండి, వానల్లు కురవాలే వానదేవుడా, వరచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురువాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తులితుల్లి కురువాలే వానదేవుడా, చాటంత మబ్బు బట్టి వానదేవుడా, చూడండి, వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా, మా ఊరి కుంటల్లో వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా, చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. మత్తడి దుకాలి అని అంటే ఏంటంటే చెరువు మొత్తం నిండి నీళ్లు బయటికి రావాలి, అలుగెళ్ళాలి అని అర్థం అన్నమాట. ఈ వానదేవుడు అనేటువంటి పాఠ్యాంశము ఎందుకనంటే పిల్లవాడు పాఠశాలకు 3వ తరగతిలో రాగానే జూన్లో వర్షాలు కావాలని రైతులు కోరుకుంటా ఉంటారు. అప్పుడు వానల్లు కురవాలే వానదేవుడా అని తెలుగు మాస్టారు, అక్కడ ఎస్జిటి టీచరు ఎవరెవరు ఉంటారు, మంచిగా పాఠం చెప్పిండు అనుకోండి, ఇంటికి పోయి కూడా పిల్లవాడు వానల్లు కురవాలే వానదేవుడా అంటాడు. ఇంటికి పోయి
వర్షేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తులి తుల్లి కురవాలే వానదేవుడా, చాటంత మబ్బు బట్టి వానదేవుడా, చాటంత మబ్బు బట్టి వానదేవుడా, వర్షంగా మారాలి వానదేవుడా, చుక్క చుక్క నీరు ఏరి వానదేవుడా, మాకు ఆశ రవ్వాలి వానదేవుడా, మా ఊరి కుంటల్లో వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా, చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. ఇట్లా ఇంటి పోయి పిల్లవాడు పాట పాడిందనుకోండి, వానదేవుడు గురించి ఎంత బాగా పాడుతుందని తల్లిదండ్రులు సంతోషించడానికి అవకాశం ఉంది. వాన రావాలని ఆకాంక్షిస్తూ పిల్లవాడు పాట పాడడం అనేటువంటిది, ఈ గేయం పాడడం అనేటువంటిది చూస్తే చాలా సంబురం అవుతుందండి. అందుకనే 3వ తరగతిలో మొట్టమొదటి పాఠమే ఈ వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశాన్ని పెట్టడము జరిగింది. పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలే వానదేవుడా, బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడవాలే వానదేవుడా. బిరాన అనంటే తొందరగా తడవాలి అని అర్థం. పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలే వానదేవుడా, 12 పరగణాల వానదేవుడా, చేనల్ని దడవాలే వానదేవుడా, 3 నాళ్ళు ఎదగాలే వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలే వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో వండాలే వానదేవుడా, గుమ్ముల్లో నిండాలే వానదేవుడా, భాగ్యాలు కలగాలే వానదేవుడా, పేద సాద బతకాలే వానదేవుడా, గుడ్డు ఓద బతకాలే వానదేవుడా, కూలినాలి దొరకాలే వానదేవుడా, వెదలన్నీ తీరాలే వానదేవుడా, వలస పోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలే వానదేవుడా, బతుకులన్నీ మారాలే వానదేవుడా, సౌభాగ్యం అందాలే వానదేవుడా, వానదేవుడా వానదేవుడా. ప్రతి దగ్గర వానదేవుడా వానదేవుడా. వాన దేవుడు, వాన రావాలి అని అంటలేడు, వాన దేవుడా అని అంటున్నటువంటి. పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలే వానదేవుడా. అంటే రైతుల యొక్క గోసలు, వ్యతలు, బాధలను, రైతులు పడుతున్నటువంటి కష్టాలను అన్నీ పోవాలి అని అంటే పడబడ్డటువంటి భూములు, వ్యవసాయం చేయకుండా ఆగిపోయినటువంటి భూములన్నీ కూడా పంట చేలవ్వాలి అని అంటున్నాడు. 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలి వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా అని వాన గురించి చక్కగా ఒక గేయాన్ని అయితే వినిపించడము జరిగింది. ఈ జతపరచుడు అనేటువంటివి ఇచ్చిండు. ఇది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతికి వెనకాల ఉన్నటువంటి ఈ గ్రామర్ పాయింట్స్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో నేను అక్కడ మీకు తెలియజెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ 3వ తరగతి వర్ణమాలలో ఈ క్ష రౌతి కూడా ఇవ్వడం, అంటే క్ష అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 0 విసర్గ అనేటువంటిది అచ్చులలోనే పెట్టేసిండు. ఇది 3వ తరగతిలో వర్ణమాలలో ఉన్నటువంటి అదనపు అక్షరం ఒకటే క్ష అనేటువంటి అదనపు అక్షరాన్ని చేర్చడము జరిగింది. ఈ పదాలను ఉపయోగించి వాక్యాలను రాయాలి. ఇది అవసరం లేదు, ఇట్లాంటివి ఏం అడగడు. పరీక్షల మనకు ఏదైతే అవసరమో అది మాత్రమే ఇక్కడ మనము చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ప్రాజెక్టు పని అన్నాడు. ఇక్కడ ప్రాజెక్టు పని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సూక్తి చెప్పిండు. పగలనక రేయనక శ్రమించి, పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తము సుఖంగా ఉన్నట్లు. మళ్ళొకసారి చెప్తా చూడండి. పగలనక రేయనక శ్రమించి, పగలనక రేయనక శ్రమించి, చూడండి, పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని అన్నది ఎవరు అనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎంత చక్కగా చెప్పిండు. పగలనక రేయనక, రాత్రనక పగలనక శ్రమించి బంగారు పంటలు పండించేటువంటి రైతన్నలు సుఖపడితేనే
దేశం మొత్తము సుఖంగా ఉన్నట్లు అని చెప్పింది ఎవరు అనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, ఇక్కడ మన రైతన్నల గురించి. తర్వాత ఎమ్మటే రెండవ పాఠం ఉన్నది బాలభీముడు. ఇది ఇతిహాసానికి సంబంధించినటువంటి పాఠ్యాంశము. బాలభీముడు. ఇక్కడ ఒక కథ ఉంది, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. ఏంది కథ అని అంటే, ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుని ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏమీ కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలయ్యింది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే ఎవరు అనంటే బాలభీముడు. బండలు పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెద్దవాడయ్యక్క కొండల్ని పిండి చేసే గొప్పోడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజుకు ఈ విషయము తెలిసింది. బాలభీముడు బలాన్ని చూసి మురిసిపోయాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని యొక్క అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. ధర్మరాజు నెంబర్ ఏంటిదనంటే 1, భీముడు 2, అర్జునుడు 3, నకులుడు 4, 5 సహదేవుడు. వీళ్ళు 5గురిని పంచపాండవులు అని అంటారు. ఈ 5గురిని పంచపాండవులు అని అంటారు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు. వారిని కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవులని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి అంటూ మాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి, ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్ళను చితకబాదాడు. ఏమి చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముని ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపము పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారము తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు. ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీముల్లో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటికి వచ్చాడు. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనుకి భీమునికి మధ్య గదా యుద్ధము జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా,
మంచి వాళ్ళను రక్షిస్తా అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏందనంటే, నేను పెద్దయ్యాక, చూడండి, నేను పెద్దయ్యాక నా బలముతో చెడ్డ వాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళను రక్షిస్తా అని అన్నది ఎవరు అనంటే భీముడు. అని అన్నది ఎవరు అనంటే భీముడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచ పాండవులు 5, కౌరవులు ఎంతమంది? 100 మంది. ఓకే, అది బాలభీమునికి సంబంధించినటువంటి కథగా మనము చెప్పుకోవచ్చు. ఇవన్నీ దీని తర్వాత ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అన్ని చాలా 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 సులువైనటువంటివి. దీని గురించి పెద్దగా మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము లేదు. ఇంకొక సూక్తి ఏంటంటే, ఖండబలానికి వివేకము శీలము తోడ్పడితే జీవితంలో అంతా విజయమే, బలమే జీవనము బలహీనతే మరణము. మళ్ళొకసారి చెప్తా చూడండి, ఖండ బలానికి వివేకము శీలము తోడ్పడితే జీవితంలో అంతా విజయమే, బలమే జీవనము బలహీనతే మరణము అని అన్నది స్వామి వివేకానంద. ఖండబలానికి వివేకము శీలము తోడ్పడితే జీవితంలో అంతా విజయమే, బలమే జీవనము బలహీనతే మరణం అని అన్నది స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. ఓకే, ఇది రెండవ పాఠ్యాంశమైనటువంటి ఈ బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు అమ్మ. అమ్మ గురించి మనకు తర్వాత క్లాసులలో కూడా అమ్మ జ్ఞాపకాలు అనేటువంటిది ఉంటది. అమ్మ జ్ఞాపకాలు మనకు రాసినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి యాదవ్. అక్కడ అమ్మ జ్ఞాపకాలు అనేటువంటిది వచన కవిత అయితే, ఇక్కడ అమ్మ అనేటువంటి పాఠ్యాంశము గేయం. గేయం. ఇక చూడండి, అమ్మ యొక్క బొమ్మ ఇచ్చిండు ఇక్కడ. మరి ఏంది గేయం అని అంటే, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి భూమతిని పెంచునురా, జోల పాట పాడి ఉయ్యాలలో పురా, లాలి పాట పాడి నిదురబుచ్చురా, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతయే అవనిలోన నేదురా. ఇది గేయం. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా అని అంటాడు. చూడండి, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి భూవతిను పెంచునురా, జోల పాట పాడి ఉయ్యాలలో పురా, లాలి పాట పాడి నిదురబుచ్చురా, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా. ఇట్లా అనేకమైనటువంటి పాటలు, అమ్మ మీద అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా ఉన్నాయి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, సో ఎంత ఎంత గొప్ప పాట.
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో అనేటువంటి పాట. ఇక చూడండి, ఇది 3వ తరగతిలోనే ఇంత గొప్ప అర్థంతో అమ్మ వంటి దేవత ఈ అవనిలో లేదు, ఈ భూమి మీద లేదు అని చెప్తాం. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉన్నది, అమ్మ పలుకు మాటల్లో అమృతం చెందుతుంది, తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించురా. పిల్లలు మంచిగా రాగయుక్తంగా అభినయంతో చెప్పాలన్నమాట. తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా, జోల పాట పాడి ఉయ్యాలలుపురా, లాలి పాట పాడి నిదురబుచ్చురా, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా. ఇది 3వ తరగతిలో అమ్మ అనేటువంటి ఈ గేయాన్ని పెట్టడము జరిగింది. గేయము రాగయుక్తంగా పాడండి. గేయంలో ఎవరి గురించి చెప్పారు, ఏం చెప్పారు? నువ్వు బువ్వ తిననని మొండికేస్తే అమ్మ ఏం చేసి బువ్వ తినిపిస్తుంది, ఎట్లా భుజగిస్తుంది? ఇందులో ఏమేమి పదాలు ఉన్నాయి? పిలుపు, దైవము, చివరి అక్షరానికి కొమ్ము ఉన్న పదాలు గేయంలో వెతికి రాయండి అంట. గేయం ఆధారంగా సంబంధం ఉన్నటువంటి పదాలు జత చేసి రాయండి. ఇవన్నీ మనకు అవసరం లేదు, అవసరమైతే మనకి ఇవన్నీ లేవు, ఇవన్నీ అవసరం లేవు. ఈ పదాల ఆధారంగా గేయాన్ని పొడిగించండి. అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన అని ఇవన్నీ గేయం. ఇక్కడ కా, ఖ, గా, ఘ ఇవి అక్షరాలు. ఇక్కడ చూడండి, ఈ కా, గా, చ, జ, ట, డ, త, ద, ప వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం కాబట్టి వీటికి అల్ప ప్రాణాక్షరాలు అంటారు. వీటికేమో ఈ ఖ, ఘ, ఛ, జ, ఠ, ఢ, థ, ధ, ప వీటినేమో మహాప్రాణాక్షరాలని అంటాం. ఇది వీటిని మీరు గుర్తుపెట్టుకోండి, 3వ తరగతిలోనే వీటిని ఇవ్వడము జరిగింది. ఓకే, ఇక్కడ ఒక సూక్తి ఏంటంటే, ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము, అమ్మను మించిన దైవం లేదు అని మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సూక్తిని చెప్పడం జరిగింది. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము, అమ్మను మించిన దైవం లేదు, మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సూక్తిని చెప్పడము జరిగిందండి. ఓకే, ఇవి మనకు 3వ తరగతిలో ఉన్నటువంటి ఒక మొదటి 3 పాఠాలు. తర్వాత క్లాస్లో ఇంకా ఇట్లా కంటిన్యూషన్గా ఒక సీరియల్ లాగా రోజు క్లాసెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. ఓకేనా, రైట్. బిట్స్ కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే, ఈ పాఠాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.